ఆ ఉమెన్ ని ఉద్ధరించడానికి నేను ఉమెన్ గా పుట్టాను. ఇంకోటి ఏం చెప్పారు నాకు, ఆ గోదాది నేను అన్నా కదా ఒకటి బండిలో మీరు ముందుకు కూర్చున్నాక అది చాలా స్పీడ్ గా వెళ్తుంది బండి. అప్పుడు ముందట చూస్తే డ్రైవ్ చేసే వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నామని అడిగాను. అక్కడ ఆవులు లేవు, ఏమీ లేవు, స్పీడ్ గా వెళ్తుంది. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది లంగా జాకెట్ వేసుకుని. ఆమె ఇలా తిరిగితే గోదాదేవి. సో లంగా జాకెట్ వేసుకుని ఎంత స్కిన్ కూడా ఒక పర్పులిష్ పింకిష్ షైనీగా ఉందన్నమాట. అది డిఫరెంట్ డివైన్ స్కిన్, ఆ కలర్ మనకి ఉండదు అది. సో ఆవిడ నేను అడిగాను ఎక్కడికి వెళ్తున్నాం అన్నాను. అంటే కృష్ణుని దగ్గరికి అని చెప్పింది. సో అన్నాక నేను లెగిసాక అమ్మో నాకు గోదా కనిపించింది అని మళ్ళీ పడుకున్నా. నాకు కళ్యాణం ఉంది పర్లేదు, నాకు గోదా కనిపించింది, మళ్ళీ పడుకున్నా. సెకండ్ డ్రీమ్ లో ఏమొచ్చిందంటే గోదా రంగనాథులు కళ్యాణం అయి ఉన్నారు ఇద్దరు, చాలా హ్యాపీగా ఓర్మోలు చూసుకుంటున్నారు. నేను అక్కడ నించొని ఉంటే నన్ను ఆవిడ ఇట్లా అని పిలిచింది కళ్ళతో. వెళ్ళా దగ్గరికి, వెళ్తే చేతిలో పాదుకలు ఉన్నాయి, జీరస్వామి లాంటి వాళ్ళు వేసుకుంటారు కదా కట్టెతో, అవి ఉన్నాయి, దాని మీద రాస్తున్నారు. నేను వెళ్ళి అడిగాను ఏం రాస్తున్నారు అని అడిగాను. అంటే వీటి మీద రాయొచ్చా అని అన్నా. రాయొచ్చు, ఇది జ్ఞానము అంది. ఓహో. దాని మీద రాసి ఆ 2 చెప్పులు నాకు ఇచ్చింది. అంటే ఆ చెప్పులు వేసుకొని తిరిగి జ్ఞానాన్ని బోధించు అని. అప్పటి వరకు నేను ఆన్లైనే టీచ్ చేశాను. రైట్. ఆ చెప్పుడు ఎప్పుడైతే నాకు ఇచ్చిందో నేను తిరిగి జ్ఞానం ఇవ్వడం మొదలు పెట్టాను. నాకు ఎప్పుడైతే ఆ డ్రీమ్ లో వాళ్ళు ఏం చెప్పారంటే నీకు టైం వచ్చినప్పుడు నీకు తిరగడానికి ఆ స్వతంత్రం మేము కల్పిస్తామన్నారు. రైట్. అప్పటి నుంచి ఎప్పుడైతే ఆవిడ నాకు చెప్పులు ఇచ్చిందో అప్పటి నుంచి నేను ఆగకుండా తిరుగుతున్నాను. నేను భగవంతుడు మిమ్మల్ని ప్రపంచానికి నా ద్వారా ఇంకొంతమందికి పరిచయం చేసే అదృష్టం నాకు కల్పించడం. సో అంటే మనకు ఆ టైం వచ్చినప్పుడు మనకు వర్రీ అవసరం లేదు. టైం ఉంటుందా, ఇది ఉంటుందా, అది ఉంటుందా, డబ్బులు ఉంటాయా, ఫ్లైట్కి ఇది ఉంటుందా, ఫ్లైట్ జర్నీ నువ్వు 30 గంటలు ఎట్లా చేస్తావు, ఏది అవసరం లేదు. శరణాగతులు ఉండి అది ఫ్లైట్ ఎప్పుడు అవుతే అప్పుడు దిగు, ఎప్పుడు మళ్ళీ ఎక్కుమంటే ఎక్కువ పో. ఆ లైఫ్ చాలా సుఖాంతం ఉంటుంది మీరు కనుక అలా లీడ్ చేస్తే. చాలా అద్భుతంగా మీతో మాట్లాడుతూ మీ స్మైల్ మాత్రం ఎక్కడా చెక్కు చెదరకుండా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అలాగే ఉంది. సో మీతో మాట్లాడుతూ ఉంటే అందరికీ అలాగే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అంతే కదా, ఈ హ్యాపీనెస్ ఐ వాంట్ టు గివ్ టు ఎవ్రీ వన్. దిస్ ఈస్ వెరీ ఈజీ టు గెట్, చాలా చాలా ఈజీ టు గెట్. అందుకని ఉమెన్ ని ఇప్పుడు నేను అందుకే ఆ బుక్ రాసింది, అందుకే ఉమెన్ ని నేను చైతన్యవంతులుగా చేశాను. అట్లా అని మన రిట్రీట్కి ఉమెనే రారు. ఒక్క మన రిట్రీట్కే నేను చూశాను హోల్ ఫ్యామిలీ వస్తుంది. కరెక్ట్, ఐ అండర్స్టాండ్ టోటలీ. అద్భుతం. ఇప్పుడు చాలా సంతోషంగా మన యూట్యూబ్ దాంట్లో పిల్లలు మాకు రిట్రీట్కి వస్తే 4 year old 5 year old 3 year old వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. రైట్. మేము రిట్రీట్కి వచ్చి ఏమేమి పొందాము అని, వాళ్ళ భయాలు పోయాయి, మార్క్స్ పెరిగాయి, ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు ప్రేమతో చూస్తున్నారు, కోప్పడట్లేదు, తిట్టట్లేదు, కొట్టట్లేదు, ఇవన్నీ పిల్లలు చెప్పారు. సో నైస్, అమేజింగ్ అండి. సో దట్ ఈస్ ద చేంజ్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ ద పేరెంట్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ సచ్ ఎ వండర్ఫుల్ కన్వర్జేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మనం తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక ఓషన్, మనం ఒక 2% కవర్ చేసాము టాపిక్స్. అవును. సో ఈ ఓషన్ ని మనం ఇంకా జ్ఞానాన్ని ఇవ్వాలి అందరికి. డెఫినెట్లీ వి షుడ్ కంటిన్యూ. ఎప్పుడు వెనక్కి పెడుతున్నారు మళ్ళీ? ఎప్పుడు? నేను మార్చ్, అంటే ఇప్పుడు March 15th వెళ్తున్నా. నేను March 15 జనరల్ ఎవ్రీ 3 months వస్తాను. రైట్. వచ్చి రిట్రీట్ చేస్తాను తప్పకుండా. ఈ వీడియో ఎలాగో మనకి 1.5 hour అబౌవ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 2-3 months ఇది ఫ్లో పెడుతూ ఉంటుంది ప్రవాహం లాగా. సో మళ్ళీ మీరు నెక్స్ట్ 3 months వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక మంచి కాన్వర్జేషన్ తో మళ్ళీ మీరు నాకు టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను. రిట్రీట్ లో మనము ఎక్కడి వరకు వెళ్ళామంటే మనము డౌన్లోడ్ చేసుకుంటాం అన్నాం కదా, జ్ఞానాన్ని డౌన్లోడ్ చేసుకుంటాము, ఈ కర్మను రిలీజ్ చేసుకుంటాము. ఇంకోటి ఎర్లీ మార్నింగ్ 3 AM మెడిటేషన్ లోనేమో చక్రాస్ క్లిన్స్ చేస్తాం, బ్లాక్స్ అవన్నీ క్లిన్స్ చేస్తాం. రైట్. సో 3 AM థర్డ్ ఐ ఓపెనింగ్ మెడిటేషన్ అని ఉంటది అనమాట. నాకు ఈ చక్రాస్ మీద స్పెషల్ ఎపిసోడ్ కావాలి. చక్రాస్ మీద కదా, వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ రియలీ. మీ హార్ట్ చక్ర బ్లాక్ ఏందంటారు, అసలు మనిషిలో ఎన్ని చక్రాలు ఉంటాయో తెలియదు. ఇప్పటికే 2 గంటలు దగ్గర ఉంది, అందుకే నేను ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు నేను యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ ద క్వశ్చన్. అది ఈ చక్రాస్ గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ ఖచ్చితంగా మనం చేద్దామండి. సో అయితే ఈ చక్రాస్ యాక్టివేషన్ కి 3 AM చేస్తాం. అది చేశాక మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ పర్సనల్ హీలింగ్ చేస్తాం దాని తర్వాత. ఎందుకంటే వీళ్ళ శక్తి పెరిగి ఉంటది, అప్పటి వరకు హీలింగ్ జరుగుతుంది వాళ్ళలో, అన్ని రిలీజ్ చేసి అంత సెట్ చేసి పెడతారు. ఆ పర్సనల్ హీలింగ్ లో ఏమవుద్దంటే చుట్టూ కొంతమంది కూర్చుని మధ్యలో ఎవరైతే ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ మధ్యలో పడుకోబెట్టి చుట్టూ మనం కూర్చుని నారాయణ పరివారం అంటే సుదర్శన చక్రము, శంఖము ఒక్కొక్క దాన్ని పిలుచుకుని, ఆ సుదర్శన చక్రం అంటే మీనింగ్ మీకు కోటి సూర్య ప్రభావం. అసలు కోటి కూడా పవర్, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సూర్యుడే అంత శక్తి, అంత
లైట్ ఉంటే ఈయనది ఎట్లుంటది, అది మీ బాడీలోకి పంపించి కణకణాన్ని క్లిన్స్ చేసి అట్లాంటి దుష్ట శక్తులు ఏమున్నా అవి రిలీజ్ అయిపోయి అంత క్లిన్స్ చేస్తాం. అట్లా దాన్ని మీ ఇంట్లో ఊర్లో మీ ఉన్న సిటీలో అంతా తిప్పిస్తాం, అంతా దాన్ని పంపిస్తాం. శంఖాన్ని మీ థర్డ్ ఐలో పెట్టి, శంఖం ఏం చేస్తుంది అంటే మీకు మంచినిస్తే చెడుని తీసేస్తుంది. అంటే మీ చెడు ఆలోచనలంతా శంఖం క్లీన్ చేస్తుంది. అట్లా ఇప్పుడు నామమేమో మీకు మోక్షానికి దారి పోయేటట్టు, అంటే మీ కణకణాన్ని సృష్టికి సహాయకారులుగా మారుతుంది. ఇప్పుడు ఆదిశేషుల వాళ్ళేమో మిమ్మల్ని చుట్టి మీ ఆరాన్ని కాపాడుతుంది. రైట్. గరుడు మంతులు వచ్చి మీ ఆయన బంగారు ముక్కుతో మీ బొడ్డులోంచి ఉన్నాయన్ని క్లీన్ చేస్తారు. అంటే మీకు ఇప్పుడు కొంతమందికి యూట్రస్లో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం అంతా ఆయన వెళ్ళి క్లీన్ చేస్తారు అనమాట. అట్లా ఒక్కొక్కరిని పిలుచుకొని మొత్తం మీ శరీరాన్ని అంతా శుద్ధి చేసి చక్రాస్ని కూడా అలైన్ చేస్తాం. అప్పుడు దాని టైంలో ఈ థర్డ్ చక్ర అంటే మనీ ఇచ్చే చక్ర, ప్లస్ ధైర్యం ఇచ్చే చక్ర, రైట్, ఇవన్నీ ఇష్యూస్ ఉన్న చక్ర అంతా అట్లా క్లెన్స్ చేస్తూ ఒక్కొక్క చక్రాన్ని క్లెన్స్ చేస్తూ ఈ పవర్ని తీసుకుని, అట్లాగే మనం సప్తఋషులను పిలుస్తాము, సూర్యుడు, చంద్రుడు, మన హనుమంతుల వారు. ఈవెన్ మనకు ఈ మధ్య మనకి అంటే సడన్ గా మనకి ఎవరైతే వాళ్ళు, ఇప్పుడు మీరు అమ్మవారికి కనెక్షన్ అనుకోండి, నాకు ఆటోమేటిక్ గా అమ్మవారి శక్తి కూడా వచ్చేస్తుంది. ఆల్ శ్రీ శక్తిని పిలుస్తా, యాక్సెప్ట్ తెలియకుండా పిలుస్తా. కరెక్ట్. సో వాళ్ళు బాబాకి కనెక్షన్, ఆటోమేటిక్ గా బాబా వచ్చి వాళ్ళకి చేస్తున్నట్టు వేరే వాళ్ళకి విజన్స్ వస్తాయి. సో ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు. ఎవరైతే మీరు కనెక్టెడ్ ఉంటారో, నేను చేయడం వీళ్ళని చేసినా నాకు కూడా ఆటోమేటిక్ గా ఆ పేర్లు వచ్చేస్తే అది వచ్చేస్తుంది. సో వాళ్ళకి క్లిన్జింగ్ జరుగుతుంది, వాళ్ళకి కూడా జరుగుతున్నట్టు దే ఫీల్ ఇట్. అది మీకు ఎనర్జీ తెలుస్తుంది. అవును, అక్కడ అవుతున్నట్టు, సర్జరీ అవుతున్నట్టు, బ్రెయిన్ లో ఏదో చేశారు మేడం అంటారు. అవును, ఎక్కువ బ్రెయిన్ లో చేస్తారు ఎక్కడేమున్నా. సో మేబీ వీఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ దేర్ టు ద సిస్టమ్ అనుకుంటా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి ఏమనుకో. లేదు థ్యాంక్ యూ.